కాక మునిపే తండ్రి చర్చిలో ఆడడం మొదలు పెట్టేసుకున్నావు తండ్రి దేవా, అది మీ చిత్తం దేవా. ఎప్పుడు ఈ యొక్క చర్చ్ పూర్తి అవ్వాలో తండ్రి, అది మీ చిత్తం తండ్రి. సరైన సమయంలో తండ్రి, సరైన పద్ధతిలో దేవా మీరు దీన్ని పూర్తి చేయబోతున్నారు తండ్రి దేవా. అది మా యొక్క నమ్మకం తండ్రి దేవా. ఈ యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వక మునిపే తండ్రి చర్చ్ మీరు నింపబోతున్నారు తండ్రి. అది మా నమ్మకం తండ్రి. నమ్ముటి మన సమస్తము సాధ్యం తండ్రి. ఖచ్చితంగా నువ్వు చేయబోతున్నావు తండ్రి. ఈ వర్షాకాలంలో తండ్రి దేవా, ఇక్కడ ఆరాధనకి ఏ ఆటంకం లేకుండా దేవా ఈ కాపుదల నుంచి వలసిందిగా తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితిని దేవా నువ్వు అనుకూలంగా మార్చవలసింది దేవా. అనుకూల పరిస్థితుల నడుమ తండ్రి ఆరాధన అనుకూలతలుగా తండ్రి మార్చే శక్తి మధ్య మీరు మాత్రం పరిశుద్ధాత్మ దేవా. పాటల ప్రార్థన వాక్యం పరిశుద్ధాత్మ దేవా మీ చేసుకునే ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోవచ్చుగా. మీ చేతుల పెడితే పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. మధురమైనది
201వ పాట మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా. అందరికీ వచ్చిన పాట అందరం పాడదాం. పాటలు మర్చిపోయాం కదా, కారణాలేదు పాటల పుస్తకాలు తెలిసి. 201వ పాట మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. స్తుతి స్తోత్రముల సంగీతము సర్వోన్నతుడగు యేసునికే. స్తుతి స్తోత్రముల సంగీతము సర్వోన్నతుడగు యేసునికే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా. మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. కోటాను కోట్ల దేవదూతలు నీ సముఖములో ఆరాధించగా. కోటాను కోట్ల దేవదూతలు నీ సముఖములో ఆరాధించగా. కెరూబులు సెరాబులు కెరూబులు సెరాబులు నీ సన్నిధిలో పొగడిలగా. 24 పెద్దలతో పరలోకమంతా స్తుతి ధ్వనులే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా. మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. సుందరమైన యెరూషలేము సజీవరాళ్లతో కట్టుచుండగా. సుందరమైన యెరూషలేము సజీవరాళ్లతో కట్టుచుండగా. ఆ మహిమ నగరిలో నివసింపగా. ఆ మహిమ నగరిలో నివసింపగా. నన్నొక జ్యోతిగా చేసావయ్యా. నీ దివ్య వెలుగులో నే నడువగా. సంతోషమే మహా ఆనందమే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా. మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. స్తుతి స్తోత్రముల సంగీతము సర్వోన్నతుడగు యేసునికే. స్తుతి స్తోత్రముల సంగీతము సర్వోన్నతుడగు యేసునికే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా. మహిమ మహిమ యేసునికే యుగముల నేలేరా రాజుకే. 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 97వ పాట పాడుతున్నాం. మహిమ ఘనత నీవేనా.
నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం ఏంటంట? నీ యొద్దకు రాదని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన యొద్దకు రాకుండా ఎంత కాపాడాడండి. ఎంతోమంది చనిపోయారు, మృతి చెందారు. బాధే. ఆ కుటుంబాలని ఎవరు ఆదరించలేం, మనం ప్రార్థన చేయగలం ఖచ్చితంగా. అయితే మనల్ని కాపాడాడు, ఎంత సంతోషం. మనలో ఏ గొప్పతనం లేదు, మనలో ఏ మంచితనం లేదు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని ఆయన రెక్కల చాటున, మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మనకున్న ప్రతి ఒక్కదాన్ని ఎంత క్షేమంగా కాపాడాడండి ఆయన. మనం మరి అలాంటి ప్రమాదాలు, మరి భయంకరంగా లోకం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కూడా మనల్ని కాచి దాచి కాపాడిన దేవుడు మరి ఆ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించలేకపోతే మన ఆరాధన వ్యర్థం. ఈరోజు ఆయన ఇచ్చిన జీవితం, ఈరోజు మనకున్నది, మన దగ్గర ఉన్నది ఆయన ఇచ్చిన బలం. అంటున్నాడు కదా, మొట్టమొదటి ఆజ్ఞ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా అని మన తండ్రిని ఆరాధించుకోవాలి. మనం అందరం కలిసి, ఎవరిలో వాళ్ళు ఆరాధించుకుంటారు, అది వేరే, కానీ అందరం కలిసి సంఘంగా కూడా ఆరాధిస్తాం చూసారా, అది దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆయన ఇక్కడ మనకన్నా ముందే వచ్చి మన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి ఆనందంగా, సంతోషంగా, ఏదో పాడాలి కాబట్టి ఈ పాట రాదు కదా కాదు, వచ్చినా రాకపోయినా, పాట రాకపోతే పాడేటప్పుడు అందేసుకోవడమే, అదే పాటలు వచ్చేస్తాయి. ఆనందం, సంతోషం మనసులో నుంచి ఆ ఉప్పొంగే ఆనందంతో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడారు. ఆ గొప్ప ప్రమాదంలో నుంచి, ఆ గొప్ప ఇరుకులో నుంచి ఆయన ఆరాధించగలిగే అవకాశాన్ని, యోగ్యతని, సమయాన్ని నాకు ఇచ్చాడు అని ఆనందంతో ఆరాధిద్దామైంది. మహిమ ఘనత అర్హుడవు నీవే నా దైవం. అందరికి వచ్చిన పాట అందరం పాడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, మన్నను నిలిచినావు, మన్నను కురిపించినావు, మన్నను నిలిచినావు, యెహోవా నీవే చూచుకొనెను, యెహోవా నీవే చూచుకొనెను, సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
56వ పాట పాడుతున్నాం, ప్రేమ యేసయ్య. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను కాచుకున్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను కాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి పరిచిన కానీ నన్ను పరువనన్న ప్రేమ, 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 నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన హృదయంలో నన్ను కాచుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన హృదయంలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, 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 ప్రేమ యేసయ్య ప్రేమ. సకలమైన ఆశీర్వాదములకు కానుముద్ర పొందుతుంది దేవా. కూడా చేయించుకుంటాం తండ్రి, తండ్రి దేవా, ఇస్తుంది మేము కోరుకున్న పరిశుద్ధాత్మ దేవా, ఇస్తుంది మాధుర్యాన్ని చూడటానికి వచ్చాము తండ్రి. ఇబ్బంది ఆటంకాలు ప్రతిదీ అధిగమించి దాటుకుంటూ వచ్చాము తండ్రి దేవా. ఎందుకంటే దేవా నీ సన్నిధి, నీ సన్నిధి మాధుర్యాన్ని రుచి చూడాలని తండ్రి దేవా. నీ సన్నిధి తండ్రి, నీ సన్నిధి ద్వారా వచ్చే తండ్రి నాకు ఆనందాన్ని తండ్రి రుచి చూడటానికి వచ్చాము పరిశుద్ధాత్మ దేవా. అనేకులు రాలేకపోతున్నారు తండ్రి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు ఉన్న ఇబ్బందుల గురించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. గత 3 వారాల నుంచి కూరుకుంటున్నది 4వ వారం తండ్రి. ప్రతి వారం మేము చేసి మొదటిగా మేము చేసిన ప్రార్థన తండ్రి, రాలేని వారి గురించి తండ్రి, వాళ్ళకి నాటకాలు ఇబ్బందులు తండ్రి, సమస్యలు దేవా ఎటువంటి ఇబ్బందికరంగా ఉందో మా తెలియదు కాదు తండ్రి. ప్రతి ఒక్క సమస్యని ఇబ్బందిని ఆటంగా అధిగమించి తండ్రి రాగలిగే విధంగా తండ్రి ప్రతి ఒక్క సమస్య తీర్చగల సర్వశక్తి మంత్రులు మీరు మాతో పరిశుద్ధాత్మ దేవా. ఆ సర్వశక్తిని నీడన దేవా విశ్రమించడానికి పరిశుద్ధాత్మ దేవా. ప్రతి ఒక్క ఇప్పుడు మీరు రాగలిగే విధంగా సాయం చేసిన పరిశుద్ధాత్మ ఇప్పుడు తండ్రి ఇప్పుడు వరకు పాటలో మీ యొక్క నామయం పరిచయం పాదం ద్వారా మీ యొక్క నామయం పరిశుద్ధి మీరు మాతో విధానం పడితే మాత్రం రాసిన విధానం పడితేవా మీకు తెలియకుండా చేయించుకుంటాం. వాక్య ద్వారా తండ్రి మీరు నా ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి మీరు భాషపరిస్తుంది తండ్రి. వాక్యాన్ని తండ్రి
దేవ వాక్యాన్ని ద్వారా మాడుకుంటున్నప్పుడు తండ్రి నన్ను విశ్వజన వరకు పరిస్థితి మీరు దేవ నా తిరుగు ప్రతి ఒక్క ప్రతి మాట వస్తుందిగా సమితిగా దేవ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. గత నెల మొదటి ఆదివారం మొదటి ఆదివారం మనకు బాగా జరిగింది. అప్పుడు కూడా ఇబ్బందికరమైన రోజే మనకు బాగా జరిగింది. తిరిగి మళ్ళా జూన్ మొదటి వచ్చేస్తాం. మనం ఆటంకాలు ఇబ్బందులు అది వైరస్ రకం కావచ్చు, లేకపోతే కనుక పనులు లేకపోవటం, అనారోగ్యాలు, రకరకాల సమస్యలు. అది చాలామంది ప్రతి ఒక్క అనగా చాలామంది సమస్యలు గుండా వెళ్ళి ఉంటారు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, చాలామంది మొన్నసారి ఇంజనీర్ గారు వచ్చి డిజైన్కి వచ్చినప్పుడు అన్నారన్నమాట, బైబిల్ ప్రకారం ఏమైనా ఉందా పాస్టర్ గారు, ఏంటి ఇది ఇంతగా ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కదా, బైబిల్ ప్రకారం ఏమైనా ఉందా? అది ఎవరికి చెప్తే అర్థం నాకు తెలియదు, కానీ మనకు మాత్రం అర్థం అవ్వాల్సింది ఇది అంత్య దినాలు. ఖచ్చితంగా ఇవి అంత్య దినాలు. అంత్య దినాలు ఎలా ఉంటుంది అనేది అది మన పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా క్లియర్గా రాయబడుతుంది. ఆయన దేవునికి రెండో రాకడ వచ్చే మునుపు యుద్ధాలు, సమస్యలు, లేకపోతే కనుక అది అనారోగ్యాలు అవ్వచ్చు, లేకపోతే కనుక వరదలు, తుఫాను, భూకంపాలు అనేకం వస్తాయంట. ఖచ్చితంగా బైబిల్లో రాయబడినటువంటి మాటే. అంత్య దినాలలో ఆటంకాలు అనేకం. అయితే ఆటంకాలు దేనికి? ఆటంకం అంటే కనుక ఒక దాని నుంచి నిన్ను ఆటంకపరిచేది ఆటంకం. దేని నుంచి ఆటంకపరిచే సమస్యలు వస్తాయి? కేవలం దేవుని నుంచి ఆటంకపరిచే సమస్యలు మాత్రం వస్తాయి. ఈరోజు సంఘం గుర్తించాల్సింది ఆటంకం అనేది ఇప్పుడు ఈ రోజు కానీ రేపు రాబోయే ఇప్పుడు ఈ వైరస్ చాలా వరకు ఇంకో వారం 10 రోజుల్లో చాలా వరకు నార్మల్ అయిపోతుందండి, ఓపెన్ అయిపోతాయి, అంత బాగుందనుకుంటున్నారు. మీకు గుర్తుంటే కనుక లాస్ట్ ఇయర్ చెప్పాను, ఇది ఒకసారి అయిపోయింది కదా, మాటికి వస్తుందని. ఇది ఇప్పుడు కూడా అంతమైపోదు, మళ్ళా రావచ్చు. ఇది ఒకవేళ ఈ వైరస్ అయిపోయినా ఇంకొక వైరస్ రావచ్చు, అది ఏదైనా రావచ్చు. ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులంగా మనం, ఇవి అంత్య దినాలు కాబట్టి ఆటంకం దేవుని సన్నిధుల ముందుకు సాగటానికి మనల్ని ఆటంకపరిచే అనేక రకమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, అది లేకపోతే యుద్ధాలు, ఇబ్బందుల సమస్యలు, అది ఏదైనా కానీ ఎదురు అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. దేనికి? దేవుని నుంచి మనల్ని దూరం తప్పించటానికి అనేక ఆటంకాలు రాబోయే రోజుల్లో. అయితే ఈరోజు చూసుకుందాం మనం ఆటంకం, ఇబ్బంది అనేది చెప్తున్నాం. ఇప్పుడు మనం కామన్గా రాబోతున్న సమస్యలే. అయితే మరి ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువైపు చూడాలి? అసలు ఎటువైపు చూస్తే అలవాటు మనకుంది, ఎటువైపు చూడాలి, ఎటువైపు చూస్తున్నాం అనే మాట చూసుకుందాం. వదిలిపై చూస్తున్నాం మనం కీర్తన 121. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయం 1-2 వచనాలు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట మనం కరెక్ట్గా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే వాక్యంలో రాయబడినప్పుడు దాన్ని మనం ఆత్మపూర్వకంగా ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకి దాంట్లో దాచబడిన భావం మనకు అర్థమవుతుంది. చూడండి దీంట్లో ఏ రాయబడిందో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అనే మాటకి అర్థం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే కనుక ఇప్పుడు కావాలని ఎత్తట్లేదు కీర్తనకారుడు, ఆటోమేటిక్గా కొండల తట్టు ఆయన కళ్ళు ఎత్తబడుతున్నాయంట. కొండలు అంటే ఎటువంటివి అంటే కనుక మనకు సమస్య వస్తే మన జీవితంలో ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు ఓదారుస్తారు, ఎవరు తీరుస్తారు, ఎవరైతే నీ జీవితంలో నువ్వు ఊహించుకునే పెద్ద మనుషులో, లేకపోతే నీ దృష్టిలో ఎవరు నీ సమస్య తీర్చగలరో వాళ్ళు కొండలు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఆటోమేటిక్గా అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఏంటో తెలుసు అంటే అర్థం ఏంటంటే కనుక ఆ కనురెప్ప మూతపడుతుందా? కన్ను మీద ఏమొచ్చినా ఆటోమేటిక్గా కనురెప్ప మూతపడుతుంది.
అది కావాలి కొన్ని రెప్పలు మనం ఉయ్యాలని మూస్తామా? ఆటోమేటిక్గా మన శరీరంలో డిజైన్ అయినటువంటి పద్ధతిని బట్టి ఆటోమేటిక్ కళ్ళు మూస్తాం. అదేవిధంగా నీకు సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చూస్తావు ఎవరివైపు? దేవుని వైపు కాదు. ఆటోమేటిక్గా సమస్య రాగానే ఈ సమస్యను ఎవరు తీర్చగలరు అని నువ్వు ఎంచుకుని వాళ్ళ వైపు చూస్తావు. ఇది ఆటోమేటిక్గా జరిగే పని. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది మనం. ఇక్కడ కీర్తనకారుడి యొక్క కళ్ళు ఆటోమేటిక్గా కొండల తట్టు ఎత్తబడుతున్నాయి అంటున్నాడు ఆయన. అంటే ఈరోజు కూడా మన కళ్ళు కూడా ఆటోమేటిక్గా ఎత్తబడుతున్నాయి. ఆటోమేటిక్గా ఏ సమస్య వస్తే ఆ సమస్యని బట్టి, అనారోగ్య సమస్య వస్తే కనుక ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్? నన్ను ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? అమ్మ తీసుకెళ్తుందా? నాన్న తీసుకెళ్తాడా? ఎలాగా? అప్పుడు సమస్య వస్తే కనుక నువ్వు డబ్బులు ఎవరు ఇస్తారు? లేకపోతే కనుక ఒక ఇబ్బంది, ఒక మనశ్శాంతి వస్తే కనుక ఎవరికి సమాధానం చెప్పుకో, ఎవరితో మాట్లాడాలి? రకరకాలుగా మనం మన సమస్యను బట్టి మనం మనుషులోకి చూస్తున్నాం. మనుషులు లోకం అంటే ఎవరో బయట వాళ్ళు కాదండి. మనుషులు అంటే మన చుట్టుపక్కల భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, నీ వాళ్లే మనుషులు. లోకం అంటే అది ఏదో కాదు, దేవుని సన్నిధి కాదంతా లోకమే. ఆటోమేటిక్గా నీ సమస్య రాగానే నువ్వు చూసేది లోకం వైపు, మనుషుల వైపుకే. అంటున్నాడు ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆయన అంటాడు ఆటోమేటిక్గా ఆయన జరుగుతుందంట, మనకి ఆటోమేటిక్ జరుగుతుంది. ఎలా అంటారా? ఇప్పుడు సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఫస్ట్ రియాక్షన్ నీకేంటి? నువ్వు చేసే మొదటి పని ఏంటి? కాళ్ళ నొప్పి వచ్చింది, ఫస్ట్ పని ఒకడేసి ప్లాన్ చేస్తావా? లేకపోతే కనుక ఇంట్లో చిన్న గొడవ అయింది, ఫస్ట్ కూర్చొని ప్లాన్ చేస్తావా? లేకపోతే కనుక ఒక అప్పుల సమస్య వచ్చింది, మొదటి కూర్చొని ప్లాన్ చేస్తావా? లేకపోతే కనుక నీ సమస్యను బట్టి, అప్పుల సమస్య అంటే కనుక డబ్బులు ఎవరు అప్పిస్తారు అని నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ నుంచి మొదలు పెడతావా? ఫస్ట్ ఫోన్ కాల్ దేవుడు చేస్తావా? నీ మొదటి రియాక్షన్ చూస్తాడు ఆయన. మొదటిగా నువ్వు ఎవరికి ఫోన్ చేయబోతున్నావు? దేవునికా? లోకంలోని వ్యక్తులకా? లోకంలో నువ్వు ఎవరు తీర్చగలరు? లోకంలో ఎవరైతే నువ్వు కొండలుగా ఊహించుకుని గొప్పవారు ఎవరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నావా? వాళ్ళని అడుగుతున్నావా? దేవుడు నీ మొదటి ప్రతిక్రియ చూస్తున్నాడు. నువ్వు చేసే మొదటి చర్య చూస్తున్నాడు. మొదటి పని ఆటోమేటిక్గా లోకం వైపుకే. చూడండి, ఇక కీర్తన ఆటోమేటిక్గా ఆయన కళ్ళు లోకం వెళ్తున్నాయంటే, అయితే లోకం వైపుకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే నెక్స్ట్ లైన్ ఏమంటే చూడండి, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? అంటే అంటున్నాడు ఎక్కడి నుంచి రాలేదంట ఆయనకి. నేను స్పష్టంగా చెప్తున్నాడు, సహాయం ఎక్కడి నుంచి రాలేదు. కీర్తనకారుడు మొదటిగా చెప్పాడు ఫస్ట్ లైన్లో, ఆటోమేటిక్గా నా కళ్ళు లోకం వైపు, లోకంలో ఎవరు నాకు సాయం చేయగలరు వాళ్ళ వైపు చూశాను, కానీ ఎవ్వరూ నాకు సాయం చేయలేదు. ఈ మాట అంటున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఈ మాట నేను పొద్దున్న రాజమండ్రిలో చెప్పాను. రాజమండ్రిలో మా గురించి ఎంతో తెలుసునా తెలియదు, కానీ ఇక్కడైతే మేము సేవకు వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తున్న వాక్యం ఒకటే ఏంటి, ఎవ్వరూ మీకు సాయం చేయరు, మీకు నా అనేది దేవుడి తప్ప ఎవ్వరు లేరనే మాట మేము మొదట చెప్తుంటాం. అని అనుకునేవాళ్ళు, ఈయన ఎలాగూ అందరూ వదిలేశాడు కాబట్టి ఈయన అంతే చెప్తాడు. చాలా మంది కదా. మేము అన్న మాటలో ఇప్పుడు దేవుడు స్పష్టంగా చేసి చూపించేలాగా అందరూ మీకు చాలా బాగుంది కదా. వైరస్ వస్తే ఎవరున్నారు? వైరస్సే వచ్చింది, తల్లికి వచ్చింది, కొడుక్కి వచ్చింది, భార్యకి వచ్చింది, భర్తకు వచ్చింది, వెంటనే ఫోన్ చేసి వదిలేస్తాం, అది మాకు సంబంధం లేదు. సావు చచ్చిపోయిన కూడా మొన్న ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం మన దారిలో వస్తుంటే ఒక చర్చ్ ఉంటుంది. మీరు చూస్తే కనుక దారిలో ఈ రోడ్డు మీద ఒక చర్చ్ ఉంటుంది. ఆ పాస్టర్ గారు ఇద్దరిలో ఒకరు చనిపోయారు. సాయంత్రం వస్తున్నాం మేము ఇక్కడ వాకింగ్ వస్తుంటే అంబులెన్స్ వచ్చింది. ఆయన్ని దూరం నుంచి చర్చిలో అందరూ ఉంచున్నారు, దూరం చూసి ఏడుస్తున్నారు, దగ్గరికి కూడా ఎవరు లేదు. కొంచెంసేపు 5 నిమిషాలు అంబులెన్స్ వెళ్ళిపోయింది, కూర్చిపెట్టేది. అంటే మరి నా ఏది నా అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో ఎట్టి పరిస్థితుల్లో ఈ వైరస్ దినాలు మనకు నేర్పిస్తున్నాయి. నా ఎవరు? భర్త, భార్య, బిడ్డల, తల్లిదండ్రుల సమస్య వేళ ఎవరు నీతో ఉంటారు? అది మన ఊహ, అది మన ఆలోచన అనుకుంటాం మనం. మేము చెప్పినప్పుడు ఆ పత్రికలు అనుకునే వాళ్ళు ఇంతే అంటారు పాస్టర్ గారు, కానీ మా అమ్మ నాకు చేయదా ఏంటి? అంతే అంటే నా సమస్య నాకు అవసరం వస్తే కనుక మా అన్న రాడా ఏంటి? నువ్వు వైరస్లో హాస్పిటల్లో ఉండి ఫోన్ చేయి, ఏ అన్న అవసరం చూస్తాను నేను అంటే ప్రేమ లేదా? అన్నీ ఉన్నాయి, కానీ నీకు తెలియటానికి దేవుడు ఈ పరిస్థితికి వచ్చాడేమో. మనకి నువ్వు లోకం వైపు చూసి ఇన్ని రోజులు నీకు ఎలాగోలా సాగిపోయింది, కానీ నీకు అత్యంత అవసరమైనటువంటి సమయం వచ్చింది. ఈ అవసరమైన సమయంలో నీకు ఎవ్వరు లేరు.
ఆలోచించు. నేను ఈ మాట నేను ఎప్పుడు చెప్పినా మీ అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు మీరు మీ జీవితంలో మీ వెనకాల మీరు జరిగినటువంటి మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఆలోచించుకోండి. ఎప్పుడైనా నీకు నిజంగా సమస్య, నిజంగా అవసరం వచ్చింది, ఒక డబ్బులు అనుకుందాం, బాగా అవసరం ఉన్నప్పుడు చూడండి ఎవ్వరు సాయం చేయరు. ఆలోచించుకోండి, బాగా అవసరం, ఇప్పుడు ఖచ్చితంగా బాగా అవసరం, ఎవ్వరు సాయం చేయరు. నెక్స్ట్ అనారోగ్యం, బాగా బాధగా ఉంది, లేకపోతే అనారోగ్యము లేకపోతే మనసు బాధ చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరితో బాధ పంచుకొని పనిచేస్తావు, ఎవ్వరు ఉండరు. అప్పుడు ఆ గంట ఆ 10 నిమిషాలే ఎవరితో మాట్లాడరు, ఎవరి దగ్గర రారు, మాట్లాడరు. ఆ తర్వాత రోజు డబ్బులు చెప్తారు. ఉపయోగం మీ జీవితం మొత్తంలో దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి చూసుకోండి. మీ జీవితం జరిగిన సంఘటన చూసుకోండి. నిజంగా నువ్వు వస్తున్నప్పుడు ఈ పక్కన ఎవ్వరు ఉండరు, అది గ్యారంటీ చెప్తున్నాను నేను. అది నీ వయసు ఎంత ఉన్నా కానీ, వెనకాల ముందు ఎంత ఆలోచించుకున్నా కానీ, నీకు నిజమైన అవసరం ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు. అది సృష్టి రహస్యం అంతే. అది క్రైస్తవుడు, హిందూ అని వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా అవసరతలో ఎవ్వరు ఉండరు, మన ఊహ అంతే. ఎందుకు జరుగుతుంది అలాగా? ఎందుకంటే నువ్వు లోకం వైపుకు చూసినంత వరకు లోకం నీకు సాయం చేయదు. కీర్తనకారుడు ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన అంటే నాకు అలవాటుగా చూశాను నేను, కానీ నాకు ఎవ్వరే సాయం చేయలేదు. అయితే సాయం చేసింది ఎవరు? తర్వాత చూడండి, యెహోవా వలననే నాకు సహాయం దొరుకును. యెహోవా వలన నాకు సాయం, యెహోవా వలనే నాకు సాయం కలుగును. అయితే యెహోవా వలన సాయం కలుగుతున్నాడు కదా, ఈ మాటని ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను ఇంకా ఆ వాక్యాన్ని ఎలా ఉంటుందంటే ఇక పూర్తిగా చూస్తే కనుక యెహోవా వలన మాత్రమే సాయం వస్తుంది. యెహోవా వలన కాదు, యెహోవా వలన మాత్రమే సాయం వస్తుంది. ఎప్పటి వరకైతే ఎప్పుడు దేవునికి సాయం చేస్తాడు? ఇది అత్యంత ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఎవరికి అర్థం కాని ప్రశ్న. చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అయితే పాస్టర్లకు సేవలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. మరి దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడు? అందరికీ అది ఒక పజిల్. దేవుడు నాకు ఎందుకు సాయం చేయట్లేదు? దేవుడు నాకు సాయం చేయట్లేదు ఏంటి? దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడు, నాకు సాయం చేయట్లేదని ఈ ప్రశ్నకి సమాధానం నీకు దొరికిన రోజు క్రైస్తవ్యంలో నువ్వు నెగ్గగలుగుతావు. ఎలాంటిది అది? ఎప్పుడు దేవుడు సాయం చేస్తాడు? అసలు నలుగులాట జాగ్రత్తగా వినండి. నలుగులాట దేవుడి సంద రాగానే చాలా మంది అనే మాట సమస్యలు వస్తాయి. నిజమే. ఆ సమస్యలు వచ్చిన తర్వాత దీవెన వస్తుందా? దీవుని ఏమని చెప్పారు మీకు? సమస్య వస్తుందని చెప్తారు కదా, దీవుని ఏమని చెప్పారా? సమస్యలు వస్తాయి, నిజమే. దీవులు వస్తాయి, తక్కువ అని చెప్తే దీవులు చూడదు కాబట్టి. ఎందుకంటే ఈ దేవుని సన్నిధిలో దేవుడు దీవించే ముందు నలుగులాట అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏంటో నలుగులాట? నలుగులాట అంటే ఏంటంటే పిడుగులాట లాంటిది. నువ్వు నీ సమస్యలు పిడుగులాడుతున్నావు, నాకు సాయం చేయి, నాకు సాయం చేయి, నాకు సాయం చేయి దేవుడు అడుగుతున్నావు. కానీ దేవుడు ఏమంటాడు చెప్పనా? నేను మాత్రమే సాయం చేస్తాను ఒప్పుకుంటున్నాడు దేవుడు. నువ్వేమంటున్నావు? లోకం సాయం చేస్తూ నువ్వు సాయం చేస్తావు. మంచిదే, నువ్వు సాయం చేసే దేవుడు చాలా మంచివాడివి. లోకం చేస్తుంది, లోకం అంటే అర్థం లక్షలు ఎవరో, లోకం ఎవరో కాదు, నా సొంత వాళ్ళే. వాళ్ళు చేస్తారు, నువ్వు చేస్తావు. మనం ఇద్దరిలో ఒకళ్ళు ఎంచుకోవడం అనేది ఈజీ, కష్టమా? అవని పని. ఎంచుకోగలరా? దేవుడికి సాయం చేయట్లా. సింపుల్. ఇక్కడ ఈ వాక్యాల అర్థం ఏంటి? లోకం వైపు చూసాడంట కీర్తనకారుడు, ఏ సహాయం రాలేదు. యెహోవా మాత్రమే, యెహోవా నుంచి మాత్రమే సాయం వస్తుంది ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకు? ముందు చూస్తే కనుక ఆయన ఏ విధంగా సాయం చేయగలరు అన్నమాట చూసుకుందాం. ముందు, ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. చాలండి. అయితే ఆయన సాయం చేయాలి, చేస్తాడని చెప్పి నువ్వు నమ్మాలి కదా. నీకు నమ్మకం కలగటానికి చెప్తున్నాడు ఆయన. ఆయన నమ్మే వచ్చి అక్కడికి, ఆయన నమ్మకుండా ఎవరు రాలేదు. ఆయన నమ్మాం. ఆయన ఏమని నమ్మాం? ఆయన దేవుడు అని నమ్మాం. దేవుడు అంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన నీ నమ్మకం కలగటానికి ఆయన పోలుస్తున్నాడు. పోలిక ఎటువంటిదంటే కనుక, సృష్టి అంటే కేవలం భూమి మాత్రమే కాదు, పాలపుంత అంటే టోటల్ యూనివర్స్ చూసుకుంటే కనుక ఈ మొత్తం ఈ ఖగోళంలో ఈ పాలపుంతలో మన భూమి లాంటి భూమి ఒక నక్షత్రం లాంటిది. కొన్ని వేల లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయట. భూమి లాంటి కొన్ని లక్షలు ఉన్నాయి. ఇంత పెద్ద విశ్వాన్ని, ఈ మొత్తం విశ్వంలో ఏ చిన్న అణువు లాంటిది కదిలినా కానీ, దాని యొక్క కక్ష నుంచి పక్క కదిలినా కానీ మొత్తం విశ్వం మొత్తం స్మాష్ అయిపోతుంది.
మరి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచం ఎప్పుడు ఏర్పడింది, ఈ ఖగోళం ఎప్పుడు ఏర్పడింది ఏ సైంటిస్ట్కి తెలియదు. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఆయన జాగ్రత్తగా ప్రతిదీ పద్ధతి ప్రకారం, ప్రతిదీ ఎక్కడ ఏ విధంగా ఏ కక్షలో ఏ విధంగా రొటేట్ ఏ విధంగా ముందుకు సాగాలి అని జాగ్రత్తగా నడిపిస్తున్న ఆయన నీ కాలుని ఆయన భూమి నిలబెట్టలేడా? ఒక్కసారి ఆలోచించుకుంటాడు. ఆయన ఈ మొత్తం విశ్వాన్ని ఆయన ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా జరిపిస్తున్నాడే. మరి నీ జీవితం సరిగ్గా జరిపించాడా? నీ జీవితాన్ని నువ్వు ఎవరు నమ్ముతున్నావు? ఎవరితో దేవుని పోల్చుకుంటున్నావు? తల్లిదండ్రులతో, అక్క చెల్లెలతో, అన్నతమ్ములతో? ప్రేమే, మంచిదే, ప్రేమే. కానీ నువ్వు వాళ్ళకేం చేయలేవు, వాళ్ళు నీకేం చేయలేవు. సింపుల్గా చెప్తాను, ఎవరితో నువ్వు దేవుని పోల్చుకుంటున్నావు? ఎవరైతే తమ అవసరాలు తీర్చుకోలేరో, అంతే కదా. తల్లి తండ్రి చాలా మంచివాళ్ళు, కానీ వాళ్ళ అవసరం వాళ్ళు తీర్చుకోగలరా? వాళ్ళే వాళ్ళ అవసరం తీర్చుకోలేరు. మరి వాళ్ళ మీద నువ్వు ఆధారపడి వాళ్ళని దేవుడితో పోల్చుకుని దేవుడు కొరకు దేవుడు చేయలేడని చెప్పి ఉద్దేశంతో దేవుడు నాకు అవసరం తీర్చడని చెప్పి దేవుడు పక్కన పెట్టి వాళ్ళని హత్తుకుంటున్నావు. దేవుడు ఎలా చేస్తాడు నీకు? పోలిక అలా పోల్చుకుని ఆలోచించుకో అంటున్నాడు. ఎప్పుడు వరకు అయితే గనక నీకు దేవుని గురించి అర్థం కాదు, ఎప్పటి వరకు అయితే గనక ఆయన నీకు సహాయం చేయాలని కోరుకుంటున్న బాగుంది, కానీ ఎప్పటి వరకు అయితే గనక లోకం నాకు సహాయం చేయదు అని ఎప్పుడైతే గనక నువ్వు క్రియారూపకంగా నువ్వు దాన్ని ఒప్పుకుంటావో ఆ తర్వాత మాత్రమే నీకు సాయం చేయడం మొదలు పెట్టగలడు. ఆయన సాయం చేసే విధానం, ఆయన నిన్ను, నీ జీవితాన్ని ఆయన నిలబెట్టగలడు. నువ్వు ఊహించిన దానికన్నా అతీతంగా నిలబెట్టగలడు. కానీ నిలబెట్టడు. ఖచ్చితంగా చెప్తున్నాను, నిలబెట్టట్లేదు ఆయన చాలామంది. ఎందుకంటే కనుక కారణం, ఆయన ఇప్పుడు మనం లోకాన్ని ఆశ్రయిస్తూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఇప్పుడు నా జీవితం నిలబెట్టయ్యా అంటే కనుక, నిలబెడితే కనుక ఆయన ఏమనుకుంటాం మనం, అక్కిచ్చింది. ఎలాగంటే కనుక అర్థం అంటే కనుక గొప్ప అవసరం. నువ్వు ప్లాన్ చేసుకున్నావు బాగా, అక్కకు ఫోన్ చేస్తానయ్యా, అక్కకు లక్షలు వచ్చేలాగా సాయం చేయ అన్నావు. దేవుడు సాయం చేసి అక్కిచ్చింది. ఇప్పుడు నీకు సాయం చేసిన ఎవరు? దేవుడా అక్క? అక్కే. దేవుడు ఊరిన బ్రాకెట్లు, అంతే కదా. ఏ దేవుడు ఎలా సాయం చేయాలో, ఎక్కడి నుంచి సాయం చేయాలో దేవుడు సలహా చెప్పిస్తే మనం ఉన్నావా? నీ అవసరం దేవుడు చెప్పు, ఎక్కడి నుంచి సాయం చేయాలి ఆయన తెలుసు. అంటే మనకి ఎటువైపు నుంచి సహాయం, ఏం చేయాలి, ఏది అనేది ప్రతి ఒక్కడికి ఆయన తెలుసు. మనం ఎప్పుడు వరకు అయితే కనుక ఎందుకు ప్లాన్ చేస్తున్నాం, మన దేవుడి మీద నమ్మకమే. కానీ నిజంగా చేయగలంటావా? నిజంగా ఆయన ఎక్కడి నుంచి ఇవ్వగలంటావా? ఆకాశం నుంచి మన్నా కురిసిందంట. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఆకాశం నుంచి కురిసిన మన్నాని తిని బతికారంట. వాళ్ళు చెప్పులు అరగలేదంట, బట్టలు పాతకలేదంట 40 సంవత్సరాలు. మరి ఆ చేసిన దేవుడు మనకు చేయడు అంటే దేవుని మీద పూర్తి నమ్మకం లేక అక్కడ అడుగుతాను, అన్న అడుగుతాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, నా సాయం చేయ అవ్వదు. ఆయన ఖచ్చితంగా 100% చెయ్యలేడు. ఆయన గొప్పతనాన్ని రుచి చూడాలంటే కనుక నువ్వు ఆయన మీద ఆధారపడాలి. మొదటగా ఆయన గొప్పతనాన్ని చూడాలంటే కనుక నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నీ ఆలోచన విధానం శారీరకంగా కాదు. ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు ఆలోచిస్తావో, శారీరక నేత్రాలను నువ్వు మూసివేసి, శారీరక ఆలోచన విధానం మూసివేసి ఆత్మీయంగా ఆలోచన మొదలు పెడతావు, అప్పుడు మాత్రమే ఆయన ప్రణాళికలు నీకు అర్థమవుతాయి. ఉదాహరణ చూసుకుందాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16-17 వచనాలు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16-17 వచనాలు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకి తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో అనెను. చాలు. ఇక్కడ సంసోను గురించి మనం అనేకసార్లు చూసుకున్నాం. ఈరోజు సంసోను అసలు బలం ఎక్కడుంది, సంసోను ఏ విధంగా వాడబడ్డాడు అని ఆ రహస్యాన్ని ఈరోజు అర్థం చేసుకుందాం మనం. సంసోను చేసిన, ఇంకా చెప్పాలి కదా, సంసోను చేసిన తప్పేంటి, సంసోను ఎందుకు అంత సమస్యలోకి ఎందుకు దిగజారిపోయాడు అర్థం చేసుకుంది ఈరోజు మనం. సంసోను యొక్క పుట్టుక తెలుసు అందరికీ. సంసోను 20 సంవత్సరాలు ఇస్రాయేలు న్యాయాధిపతిగా జీవించాడు. ఫిలిష్తీయుల నుంచి
సంసోను ఇశ్రాయేలుని కాపాడటం అనే ముఖ్యమైన పని దేవుడు అప్పచెప్పాడు సంసోనుకి. అనేక మందిని సంసోను ఒంటి చేతితో అనేక మందిని చంపి, ఫిలిష్తీయులను చంపి ఇశ్రాయేలుని కాపాడాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు కాపాడు, అంతా బాగుంది. అయితే సంసోను ఒక తప్పు, సంసోను కొన్ని బలహీనతల వలన సంసోను వేశ్యకి అలవాటు పడ్డాడంట. సంసోను చేసిన ఒకానొక తప్పు, అది మేజర్గా ఇప్పుడు కాదు. కానీ సంసోను ఎప్పుడైతే ఆ వేశ్య అనే మాటలకి విసిగిపోయి వేసి అడుగుతుంది ఒకటే ఏంటి, నీ బలం ఎక్కడ ఉంది? ఫిలిష్తీయులు ఆమె ద్వారా సంసోను యొక్క బలాన్ని తెలుసుకుని సంసోన్ని చంపాలని ఉద్దేశిస్తున్నారంట. ఫిలిష్తీయులు ద్వారా ప్రేరేపించబడినటువంటి ఆస్తి అడుగుతుంది, నీ బలం ఎక్కడ ఉంది అంటే కనుక సంసోను అన్న మాట ఏంటి? సంసోను యొక్క బలం ఎక్కడ ఉంది అన్నాడు, నా జుట్టులో ఉంది. ఇక సంసోను యొక్క మాట తప్పు కాదు, చాలా అర్థం చేసుకుందాం. సంసోను ఆలోచన శారీరకంగా ఆలోచించాడు. ఎందుకంటే కనుక ఆలోచిద్దాం, సంసోను తల్లితో దేవుడు మాట్లాడాడు. తర్వాత కట్టయితే కనుక దేవుడు చెప్పిన మాట ఏంటి సంసోను గురించి? సంసోను పుట్టిన తర్వాత, లేకపోతే నీకు బిడ్డ పుట్టిన తర్వాత సంసోను పేరు పెట్టి ఆ బిడ్డకి నువ్వు క్షారోప కత్తి అతను తల పెట్టకుండా నాజీరు చేసినట్లయితే నాజీరు చెయ్యి, అప్పుడు బలవంతుడు అవుతాడు. చాలా బాగుంది. అది తప్పు చెప్పాలి, సంసోను కరెక్ట్ చెప్పాడు. కానీ సంసోను యొక్క ఆలోచన శారీరకంగా ఉంది. ఎలా ఆలోచించండి. ఇప్పుడు సంసోను చేస్తున్న పని ఏంటి? అనేక మంది ఫిలిష్తీయుల్ని చంపుతున్నాడు. చంపటానికి బలం వచ్చింది. ఎంతో బలంతో సంసోను ముందు చూస్తే కనుక ఒక సన్నివేశంలో సంసోను దగ్గర 1000 మందిని ఆ గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మంది చెప్పాడంట. ఒక్కడు 1000 మందిని కత్తులతో ఉన్న సైనికుల్ని 1000 మందిని చంపగలిగాడంటే కనుక సంసోను ఎంత బలవంతుడు. అయితే ఇప్పుడు సంసోను ఆలోచిస్తుంది ఏంటి? నాకున్న బలాన్ని బట్టి నేను ఫిలిష్తీయులను చంపగలుగుతున్నాను. ఇక్కడ పాయింట్ మారింది, అర్థం చేసుకోండి. నాకున్న బలాన్ని బట్టి దేవుడు ఇచ్చాడు నాకు బలం, నిజమే. కానీ దేవుడు ఇచ్చిందే నిజమే. కానీ నాకున్న బలాన్ని బట్టి నేను ఫిలిష్తీయులను చంపగలుగుతున్నాను అనుకున్నాడు. కాబట్టి ఆ స్త్రీకి చెప్తున్నాడు, నాకున్న ఈ బలానికి కారణం నాకున్నటువంటి జుట్టు. అయితే ఇది శారీరకమైన ఆలోచన. ఆత్మీయ ఆలోచన అంటే ఏంటి? ఆత్మీయంగా సంసోను ఆలోచించే ముందు మన గురించి ఆలోచిస్తాం. మనకి దేవుడు ఆ మంచి ఇల్లు ఇచ్చాడు. ఆ మంచి ఇల్లు ఇచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం? నా ప్రార్థన బట్టి, నేను చేసేటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని బట్టి, భక్తిని బట్టి దేవుడు నాకు బహుమతి ఇచ్చాడు కదా. ఎంతమంది అనుకుంటాం అది నా గొప్పతనం కాదు, అసలు నా ప్రార్థన కాదు, నాదేది కాదు, అది దేవుని ఉచితమైన కృప అని ఎంతమంది మనం పోనీ. అసలు కొంతమంది అయితే కనుక అసలు మొత్తం నాదే అనుకుంటాం, అది వేరే విషయం. కానీ నెక్స్ట్ ఇంకా భక్తి పరుగు గురించి చెప్తున్నాను. అసలు నేను బాగా పని చేస్తాను కాబట్టి నా ప్రార్థన బట్టి దేవుడు ఇచ్చాను అనుకుంటున్నాం, అది కూడా తప్పే. ఇచ్చింది ఏంటి? కృప అనే మాట బైబిల్ అత్యంత ముఖ్యమైనది. కృప అనగా అర్థం ఉచితంగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మన కష్టంతో కాదు, కానీ ఆయన కృపను బట్టి ఉచితంగా ఇచ్చేది అని మనం గమనించిన రోజు మనకి ఏ సమస్య రాదు. సమస్య తిరిగి వెనక్కి వద్దాం మనం. సంసోను ఎప్పుడైతే కనుక నాకున్న బలాన్ని బట్టి, దేవుడు ఇచ్చిందే బలం, నాకున్న బలాన్ని బట్టి ఫిలిష్తీయులను చంపగలుగుతున్నాను అనుకున్నాడు. కాబట్టి ఈ బలానికి కాను అనుకున్నాడు. కానీ సంసోను ఆత్మీయంగా ఆలోచిస్తే కనుక ఇది బలం కాదు. ఏంటి? అసలు దేవుడు నన్ను ఫిలిష్తీయులను చంపడం కొరకే సృష్టించాడు, అంతే కదా. మనోహర్ అంటున్న మాట ఏంటి? తండ్రితో అంటున్న మాట ఏంటి? నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేల్ని కాపాడటానికి నేను నీకు ఇచ్చాను. ఆ మాట కనుక సంసోనుకి అర్థమైతే కనుక సంసోను ఏం చెప్పాడు? ఇది నా కండలో నా బలం కాదు, అసలు దేవుడు నేను సృష్టించాడు ఫిలిష్తీయుల్ని చంపటం కొరకు, ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేల్ని కాపాడటం కొరకు సృష్టించాడు. ఆ మాట చెప్తే కనుక ఫిలిష్తీయులను చేయగలరా? దేవుడు ఇచ్చాడు. అది ఇవ్వటం కాదు, దేవుడు సృష్టి, నన్ను సృష్టించిందే. జుట్టు కాదు, బలం కాదు, అసలు నాకు బలం ఏం లేదు, నా చేతితో ఏమీ లేదు. నేను చెయ్యి ఎత్తితే ఫిలిష్తీయులు చనిపోతారు, అంతే కదా. నా చేతిలో ఏ ఆయుధం లేకపోయినా కానీ ఫిలిష్తీయులు ఆటోమేటిక్గా చనిపోతారు. కారణం దేవుడు నన్ను ఫిలిష్తీయులను చంపటం కొరకు సృష్టించాడు. అసలు సృష్టి జరిగింది అందుకనే కదా. మనోహర్ దేవుడు చెప్పిన మాట అదే కదా, నీకు ఒక కుమారుడు ఇస్తాను, ఆ కుమారుడు ఖచ్చితంగా ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలుని కాపాడటం కొరకు. ఎందుకు మాట చెప్తున్నాడు కనుక ఇక్కడ అనేక తప్పులు ఎప్పుడు చేస్తున్నాడు సంసోను. ఎన్ని తప్పులు చేసినా కానీ దేవుని యొక్క చెయ్య
సంసోను నుంచి పక్క తొలగల. సంసోను వ్యభిచారం చేశాడా? ఎన్నో తప్పులు చేశాడు. మొదలు చూసుకొస్తే కనుక సంసోను తప్పులు చాలా పట్టచ్చు. ఎన్ని తప్పులు చేసినా కానీ సంసోను మీద నుంచి అభిషేకాన్ని దేవుడు తీసేలా. కారణం, అసలు దేవుడు సంసోన్ని సృష్టించిందే ఫిలిష్తీయుల్ని చంపడం వరకు. ఆ సృష్టి రహస్యం అర్థమైన రోజు సంసోను పడిపోయి ఉన్నాడు కాదు. ఎప్పుడైతే సంసోను ఆ యొక్క వేసవి చెప్పాల్సిన మాట ఏంటి, అసలు దేవుడు సృష్టించింది నాకు బలం ఇవ్వడం గురించి దేవుడు బలం ఇవ్వాల. నాకు ఇచ్చింది ఏంటి, నాకు ఒక విధి ఇచ్చాడు. ఏంటో విధి, నేను చేతితే ఫిలిష్తీయులు చనిపోతారంతే. ఆ మాట నీకు అర్థమైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో పడిపోయే అవకాశం లేదు. మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నువ్వు లోకాన్ని కానీ, ఇందా చెప్పాను లోకం గురించి, నీ బంధుమిత్రుల గురించి, ఇక్కడ నిన్ను నువ్వు కూడా నమ్ముకోవాలి. నిన్ను నువ్వు నా బలంతో, నా శక్తితో, నేను నా గొప్పతనం, నన్ను బట్టి నేను ఆనందం ఉన్నాను, నేను ఏ సంవత్సరం నన్ను కాపాడగలను నేను అనేది కూడా మనకు వద్దు. ఎందుకంటే కనుక మన సొంత శక్తితో కాదు మనం కాసుకోబడేది, మన సొంత శక్తితో ఏ సంవత్సరం పెట్టాలేం. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే. సంసోను ఎప్పుడైతే కనుక ఆ తప్పులో నుంచి బయటకు వచ్చి ఉంటే, సంసోను ఎప్పుడైతే కనుక నేను కాదు, నా బలం కాదు, నాకు దేవుడు వచ్చి ఏ తలాంతు కాదు, కానీ అది అసలు దేవుడిదే, ఈ ఘనత, ఈ మహిమ, ఈ బలం, ఈ సమస్త ఘనత దేవుడిదే అని అనుకోగలిగితే గనక సంసోను ఓడిపోయాడు కాదు. ఆలోచిద్దాం మనం. ఎందుకంటే మనం అనేక సార్లు మన జీవితంలో సమస్యలు రావడానికి, అనేక సార్లు మన జీవితంలో ఆ సమస్యలు నెగ్గలేకపోవడానికి గల కారణం, మొదటిగా నేను ఈ సమస్యని నెగ్గగలను, నేను చేయగలను, నేను తెలియని వాడిని, నేను ఏదైనా సాధించరాగలను నేను. రెండో చూస్తే కనుక నా వాళ్ళు నాకున్నారు, నా బంధు జనాంగం, నా వాళ్ళు, నా ధనం, లేకపోతే కనుక నా ఉద్యోగం, లేకపోతే నా పరపతి, నేను అనే ఎప్పుడైతే ఈ భావాలు మర్చిపోతాయో అప్పుడు మాత్రమే దేవుడు అనే అత్యంత ముఖ్యమైనటువంటి ఆ ఫ్యాక్టర్ ఎంటర్ అవుతుంది మన జీవితంలో. అత్యంత ముఖ్యమైనటువంటి ఆ సన్నిధి మన జీవితంలో వచ్చి ఎప్పుడంటే కనుక నేను, లేకపోతే కనుక నా జనం, నా ధనం, అనే ఆ రెండు మన నుంచి పక్కకు తప్పించుకుంటాము. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనలో వస్తుంది. అప్పుడు ఆయన నువ్వు కోరిన దానికన్నా అత్యధికంగా దేవుడు సాయం చేయగలడు. ఆయన ఎప్పుడో తక్కువ చేయడండి, అత్యధికంగా సాయం చేయగలడు. కానీ ఎప్పుడు వరకైతే కనుక నేను చేయగలను, లేకపోతే నా వాళ్ళు ఉన్నారు జరుగుతుంది అని ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకున్నా కానీ అనేక సార్లు మోసపోతాం. మనం నమ్ముకోవాల్సింది మనల్ని మనం కాదు, నమ్ముకోవాల్సింది ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మినప్పుడు. దేవుణ్ణి అందరూ నమ్ముతున్నాం. ఇక్కడ ఈరోజు చెప్పాల్సిన ముఖ్యమైన మాట, దేవుడు అందరూ నమ్ముతున్నావు కానీ నిన్ను నువ్వు కూడా నమ్ముకుంటున్నావు, నీ బంధు జనాన్ని కూడా నమ్ముకుంటున్నావు. రెండు ప్రాణాలు కాలేదు. ఎప్పుడైతే కనుక దేవుడు నమ్ముతున్నాను అనేది ఎప్పుడు నువ్వు చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అంటే కనుక నిన్ను నువ్వు, నీ బంధు జనాంగాన్ని నమ్మకుండా దేవుడు నమ్మినప్పుడు. దేవుడు అందరూ నమ్ముతున్నాం. ప్రపంచంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుడు నమ్ముతున్నాడు కాబట్టి క్రైస్తవుడు అయ్యాడు. ఆ నమ్మటం కాదు, నిన్ను నువ్వు కానీ నీ బంధు జనాంగాన్ని కానీ నువ్వు నమ్మటం మానేసిన రోజు దేవుడు నమ్మటం అనేది మొదలవుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు ఆయన నమ్మటంలో ఆ వ్యత్యాసాన్ని చూపిస్తావు. ఆయనతో నడిచే ఆ నడతలో వ్యత్యాసం వస్తుంది. ఆయన గురించి నువ్వు పనిచేసే పనిలో వ్యత్యాసం వస్తుంది. అప్పటి వరకు నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, లోకాన్ని నమ్ముతున్నావు, రెండు ప్రాణంలో కాలేస్తున్నావు, నువ్వువెచ్చని స్థితిలో అందరినీ కలుపుకుంటూ ఈజీ ముందుకు సాగుతున్నావు. కాదండి, ఈజీగా సాగద్దు. ఎప్పుడైతే కనుక రోషం కలిగి దేవుని కొరకు నిలబడే స్థితి, రోషం కలిగి ఎవరూ కాదు నాకు కావాల్సింది, ఏ ఒక్కరు నీతో ఉన్నా కానీ ఏ ఉపయోగం వాళ్ళకే లేదు, నీకు లేదు, వాళ్ళకు లేదండి. అనుకోవద్దు తల్లిదండ్రులు ప్రేమించదంటే కనుక ఏదైనా భాషలో చెప్తాను అనుకోకండి. ఎందుకంటే నీ ప్రేమ వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. నువ్వు వాళ్ళకి ఏమి ఇవ్వలేవు, వాళ్ళ నుంచి నువ్వేం పొందుకోలేవు. కానీ నువ్వు ఒకటి ఇవ్వగలవు, నీ బంధు జనాంగానికి దేవుణ్ణి ఇవ్వగలవు. దేవుడిని నమ్మితే, దేవుడిని ప్రేమిస్తే, దేవుడితో నడుచుకుంటే వచ్చే లాభాలు వాళ్ళకి రుచి చూపించగలవు. నువ్వు కూడా వాళ్ళలాగే నువ్వు ఇతరులు నమ్ముతూ ముందుకెళ్తే కనుక వాళ్ళకి దేవుడిని ఎలా పరిచయం చేస్తావు? దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి పరిచయం చేయగలవు. దేవుడు నీ జీవితంలో పనిచేయాలంటే కనుక ఒక్కటే, నువ్వు నీ వారి ప్రతి ఒక్కళ్ళు నేను పక్కకు తప్పించిన రోజు మాత్రమే దేవుడు నీకు సాయం చేయగలడు. ఎందుకంటే కనుక మనం లోకంలో ఉన్నంత కాలం మనకి ఒక రకమైనటువంటి నా జీవితం బాగుంది, నేను ఎంత బాగున్నాను అని ఒక సేఫ్టీ అంటే ఏమంటారు దాన్ని, నేను నా జీవితం అంతా బాగుంది అని ఆలోచనకు వస్తుంది. ఒక్క మాట ముగిస్తాను, ఆలోచించండి.
ఇప్పుడు ఎందుకు నేను చెప్తాను నా వాళ్ళు లేకపోతే కనుక నన్ను నమ్ముకోదు చెప్తున్నా అంటే కనుక మనం వాళ్ళందరితో ఎంత బాగుంటుంది మనకి, అమ్మ నాన్న చుట్టాలు అందరం కలిసి వదిలి కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. రెండో చూసుకుంటే కనుక అందరితో కలిసి పడుకున్నాం, అందరూ ఇంట్లో ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉంటుంది. ఒంటరిగా ఉండటానికి అందరితో ఉండడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఇంకా చెప్పమంటారా, ఇప్పుడు ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, చుట్టూ ప్రహరీ గోడ, పెద్ద ప్రహరీ గోడ, దానికి మంచి పెద్ద గేటు, ఇనుప గేట్, దానికి మంచి తాళం వేస్తాం, ఇంటి బయట తాళం వేస్తాం, ఈ బెడ్రూమ్ తాళం వేసి పడుకున్నాం, ఎంత సేఫ్ ఉంటుంది మనకి అనిపిస్తుంది. నాకేం పడదు అనుకుంటాం, అంతే కదా. భూకంపం వచ్చింది ఏమవుద్ది, ఫస్ట్ పోయేది ఎవరు, బిల్డింగ్లో ఉన్న వాళ్ళు పోతాయి. పాకలో ఏమైనా వద్ద, పాకలో ఏమవుతుంది. ఎందుకంటే కనుక 2002లో భూకంపం చేశారు కన్నా, 2002లో భూకంపం వచ్చింది. 1-2లో భూకంపం వచ్చింది. భూజ్ నలియాలు, మేము అప్పుడు అక్కడే ఉన్నాం. భూకంపం వచ్చిన ప్రాంతానికి 100 కిలోమీటర్లు నలియాలు, అక్కడే మేము ఉన్నాం. అయితే అప్పుడు అక్కడ లేము, కాకినాడలో ఉన్నాం. తర్వాత ఒక్కడిని వెళ్ళాను. నేను ఒక్కడిని వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే అన్ని అపార్ట్మెంట్లు అంతా మంచి ఇళ్ళు అంతా బాగుంది. కానీ మంచి జనవరిలో మంచి చలికాలంలో అందరూ రోడ్లు పడుకుంటారు అందరూ. ఎందుకు, అప్పుడు అంత బిల్డింగ్ ఎంత బాగుందో అనుకున్నాడు కదా, బిల్డింగ్ తలుపు తీసి బయటకొచ్చేవాళ్ళు కాదు. భూకంపం వచ్చిన తర్వాత కొన్ని నెలల వరకు రోడ్లు పడుకుంటారు అందరూ. ఎందుకు, ఇల్లు చూస్తే ఊదిన ఫీలింగ్ కలిగి. అర్థమైందా, ఎక్కడుంటే సేఫ్ మనకి మన ఆలోచన అందరు నాతో ఉంటే నాకు ఏదో బాగుంటుంది. కానీ మంచి తలుపులు వేసుకుని తాళాలు పెట్టుకుని కూర్చుంటే కనుక నాకు అంతా బాగుంటుంది. అది కేవలం నీ ఉద్దేశం మాత్రమే. మనుషులుంటే, ఆస్తుంటే, లేకపోతే కనుక నీ స్థితిగతులు బాగుంటే నీకు అనిపిస్తుంది బాగుంటుందని. కానీ అది నిజం కాదు. దేవుడు నీతో ఉన్నప్పుడు మాత్రమే, దేవుడు నీతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితం అన్ని విధాల ముందుకు సాగుతుంది. నీకు అనిపించాలి పక్కన పెట్టు, నువ్వు వినది పక్కన పెట్టు. ఎప్పుడైతే కనుక నువ్వు దేవుని మాట ప్రకారం, ఇందాక చెప్పిన వాక్యం ప్రకారం నువ్వు లోకస్తుల వైపుకి నువ్వు చూడటం మానేసి నీకు అవసరం రాగానే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు కూడా నమ్మకోక్కర్లేదు. ప్రయత్నించద్దు. ఏ సమస్యని నువ్వు పరిష్కరించడం ప్రయత్నించద్దు. నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో నీ సమస్యని పెట్టుకోవడం నేర్చుకోగలిగిన రోజు. ఎప్పటివరకైతే కనుక నేను తీర్చోగలను అనుకోదు, నేను ప్రార్థన చేసి జయించగలనుకోకండి సుమా. చాలా మంది నేను చిన్నప్పుడు చూసిన మాట సుమా, సమస్య వస్తే కనుక అప్పాలి నేను ప్రార్థన చేసి జయించేస్తాను అనుకుంటారు. ప్రార్థన చేసి ఎవరు ఏం జయించలేరు. ఏం చెప్పుకుంటారా, మనం ప్రార్థన చేసి మనం ప్రార్థన చేస్తాం కదా, పోరాటం ఎవరికి వ్యతిరేకంగా పోరాటం, దేవుని వ్యతిరేకంగా. ఎవరికి వ్యతిరేకంగా, సాతానుకు వ్యతిరేకంగా పోరాటం. సాతాను అంటే ఎవరు, సాతాన్ అంటే కనుక అందరూ ఉద్దేశం ఏంటి, ఏదో దయ్యం ఏదో భూతం కాదండి. సాతాన్ అంటే నీకన్నా 100 కోట్ల రెట్లు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక పెద్ద పాస్టర్, అంతే కదా. సాతాన్ అంటే ఎవరు, లూసిఫరు. ఎక్కడుండేది లూసిఫరు, దేవునితో పాటు యెహోవా తండ్రి ఒక మెట్టు మాత్రమే తక్కువ. యెహోవా తండ్రితో కొన్ని వేల లక్షల సంవత్సరాలు, యెహోవా తండ్రిని కొన్ని లక్షల దూతలతో ప్రతిగాలు చేపిస్తూ, అంటే ఒక టీం లీడరు 1-2 సంవత్సరాలు కాదు, కొన్ని వేల లక్షల సంవత్సరాలు దేవునితో పాటు ఉందంట. మరి దేవుని గురించి నీకు నాకు తెలిసిన నాకు ఎక్కువ తెలుసు కదా. యెహోవా తండ్రితో వేల సంవత్సరాలు, లక్ష సంవత్సరాలు ఉంది. మనం అసలు చుట్టం కాదు కదా, ఆయన గురించి పెద్ద తెలియదు మనకి. మరి మనకు తెలుసా, సాధారణ తెలుసా. మన ప్రార్థన ఏ పాటి, బైబిల్ పట్టుకుంటాం. చాలా మంది బైబిల్ పట్టుకుని వాక్యం చదివేసి మనం గొప్ప అనుకుంటాం. మనం అసలు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం రాయబడక మునిపే సాతానికి తెలుసు. మరి అటువంటి సాతాను ఏం పోరాడగలవు? నీ పోరాటంతో, నీ గొప్ప ప్రార్థనలతో ఏమీ జయించలేవు. కేవలం దేవుడు మాత్రమే, ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే ఆయన నీకు ఇవ్వగలడు. అంటే ఎందుకు చెప్తున్నట్టు మాట, ప్రార్థన చేయగలను, వ్యర్థం. సమస్తించగలను, అయ్యే పని కాదు. నా వాళ్ళు ఉన్నారు, ఇంకా లేదు. చాలా మందికి అమ్మ ప్లాన్ చేస్తుంది, పర్ల మా ఇంట్లో అమ్మ ఉంది ప్లాన్ చేస్తాడు, నాకేం పర్ల అని వెళ్ళేది ఎంతమంది నాకు బాగా తెలుసు. ఎక్కడున్నా కానీ ఫోన్ చేసి అమ్మతో ప్లాన్ చేయించుకుంటాం. ఎందుకు, ప్లాన్ చేసి చాలా బాగుంటుంది. ఏం బాగుంటుంది, ఎవరు ప్రార్థనలు అమ్మ ప్లాన్ చేసి ఆవిడ కాళ్ళు ఎక్కువ తీసుకురావు, నీకేం తెలుస్తుంది ఆలోచించండి.
ఎవరితో అయ్యేది కాదు. అది కేవలం దేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే ఇచ్చేది. ఆ దీవెన, ఆ రక్షణ, ఆ ఆనందం, ఆ సమృద్ధి ఆయన ఉచితంగా ఇచ్చేది. ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎవరిని దేని మీద ఏ రకంగా ఆధారపడకూడదు, ఆధారపడవలసిన అవసరం లేదు. కేవలం దేవుణ్ణి మాత్రమే. ఎప్పుడు దేవుడు ఇందా చెప్పిన మాట, ఎప్పుడు దేవుడు సాయం చేస్తాడు? ఎప్పుడైతే కనుక నువ్వు లోకాన్ని, మనుషుల్ని, నిన్ను నువ్వు నమ్ముకోవడం మానేసి, అయ్యా నేను కాదు, నా బంధు జనాంగం నాదేది కాదు, నువ్వు నాకు సాయం చేయగలవు అని చెప్పి నీ ప్రతి ఒక్క సమస్య మొదటిగా దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకున్న రోజు, నీ ప్రతి ఒక్క ఇబ్బందిని దేవుని చేతిలో విడిచిపెట్టి మర్చిపోయిన రోజు, ప్రతి ఒక్క సమస్యని ఆయన తీసేయగలడు. వాటి గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అందరికీ డౌట్ కదా వైరస్ గురించి, అందరికీ డౌట్. ఇదేంటి వైరస్ ఇంత అలాగా ఇబ్బందికరంగా ఉంది, ఇదేంటిది? చాలా మంది క్రైస్తవులు పాస్ వెళ్ళిపోతున్నారు, ఏంటి పరిస్థితి? ఒక్కటి చెప్పమంటారా? ముందు మెడికల్ పరంగా చెప్తాను. అసలు ఆ వైరస్ వచ్చిన తర్వాత వైరస్ మరణానికి దారితీయడానికి కారణం ఏంటి? వైరస్ వచ్చిన తర్వాత ఆ వైరస్ ఒక మనిషి మరణానికి దారితీయడానికి ఎక్కువ శాతం కారణం చెప్పమంటారా? భయం. నేను చెప్తుంది మెడికల్ టర్మ్స్లోనే, అది నా సొంత ఉద్దేశం కాదు. భయం. ఒక మనిషికి వైరస్ వచ్చి తెలిసిన తర్వాత ఆ భయానికి సగం పల్స్ డౌన్ అయిపోతుంది, ఆ భయానికి సగం ఆ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. భయం కదా. ఈరోజు క్రైస్తవులంగా నువ్వు భయపడ్డావంటే కనుక అర్థం ఏంటి? భయం అనేది, భయపడ్డావంటే అర్థం ఏంటి? దేవుణ్ణి నమ్మనట్టే. నేను క్రైస్తవుడినే. ఉపయోగం ఎప్పుడైతే నువ్వు వైరస్ గురించి నువ్వు భయపడ్డావు అంటే కనుక సాధన నెగ్గేస్తుంది. నువ్వు భయపడిన వెంటనే అపవాది ఎక్కడ లేదు, నీ పక్కనే ఉంది. నీలో భయం మొదలైతే కనుక వెంటనే అపవాదిని నిర్మూలన చేసేయగలదు. భయం అనేది మన ఆత్మీయ జీవితానికి అత్యంత సమస్యాత్మకమైంది. కాబట్టి భయపడద్దు. భయంతో నీకు వచ్చేది అది లోకపరంగా చూసుకున్న సమస్యే. భయపడిన వాళ్ళు ఖచ్చితంగా తప్పే చేస్తారు. భయం కాదు. నీ దేవుడు నీతో ఉన్నప్పుడు నీకే సమస్య రాదు, ఏ ఇబ్బంది రాదు. ఒకరు చనిపోవటం అంటారా, దేవుని చిత్తం. కానీ బతుకున్నంత వరకు నువ్వు దేవుని కొరకు పాడేవాళ్ళంగా. ఎందుకంటే కనుక ఆయన ఎటువంటి ఆత్మ అంటది? ఆయన దత్తపుత్ర ఆత్మ అంట. ఆయన భయపడే ఆత్మ కాదు, బానిస ఆత్మ కాదు. మరి ఆయనను వెంబడించే మనం ఎందుకు భయపడుతున్నాం? ఎలా భయపడుతున్నాం? భయం ఎలా మన దగ్గరికి వస్తుంది? మనం ఎంత భయపడితే అంతగా సాధారణ కొట్టగలం. ఎంత భయపడితే, నేను చెప్తున్న మాట అర్థం చేస్తాను ఖచ్చితంగా. ఎంత భయపడితే అంత స్పీడ్గా, అంత కరెక్ట్గా మనం కొట్టగలరు. నువ్వు భయపడిన రోజు సాతాను నిన్ను ఏమీ చేయలేదు. భయపడటం మానేద్దాం. ఎందుకంటే కనుక ఎందుకు చెప్తాను, అయిపోయింది. చాలా వరకు వైరస్ అయిపోయింది. వారం 2 వారాల్లో తిరిగి మనం ఆరాధనలో పొద్దున మొదలు పెట్టేసుకుంటే అయిపోయింది అనుకుంటారేమో. ఇక్కడతో అయిపోయేది కాదండి. అపోది ఒకసారి సంఘాలను డిస్టర్బ్ చేయడం మొదలు పెడితే కనుక అనేక రకాలుగా, రకరకాల వైరస్, రకరకాల సమస్యలు, రకరకాలు రావచ్చు. ఏదొచ్చినా కానీ సమస్యను చూసి నువ్వు భయపడ్డావా, ఆ సమస్య నిన్ను పూర్తిగా మింగేస్తుంది. సమస్యను చూసి నువ్వు సమస్యని ముల్లెక్కడ అని అనగలిగే ఆ నమ్మకం నీకు దేవుని పట్ల ఉన్నప్పుడు ఏ సమస్య నిన్ను ఏమీ చేయలేదు. నమ్ముదాం దేవుణ్ణి. ఆయన మనల్ని ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనల్ని అభివృద్ధి చేయగలడు, దీవించగలడు. చిన్న దీవించగలట. మనం ప్లాన్ చేసుకుని మనం బల్లో వెళ్దాము. సకలమైన ఆశకాముతో పొలవుతుంది దేవా. మీ దేవ కూడా చూపించుకుంటాను. మీ సన్నిధి దేవా, మీ సన్నిధి మీ సన్నిధి మాధుర్యాన్ని చూడటానికి వచ్చి కష్టమే దేవా, ఇబ్బంది అవుతుంది. అది కష్టం, ఇబ్బంది అధిగమించి దాటి ఓడించిన రోజు తండ్రి సన్నిధి తండ్రి మనకు తండ్రి ఎదిగే విధంగా సాధ్యం. ఈ రోజు తండ్రి జూన్ మొదటి వారం దేవా, మొదటి ఆదివారం తండ్రి సాయంకాలం వేళ తండ్రి దేవా వాళ్ళలో పాల్గొబోతున్న ఈ రోజు దేవా, ఈ రోజు చూడక తండ్రి అనేక మంది దేవా మరణిస్తున్నారు తండ్రి. ఈ రోజు దేవా పేపర్లో చూపిస్తున్న లెక్కలో తండ్రి దేవా అన్ని తప్పుడు లెక్కలే తండ్రి దేవా. చూపిస్తున్న లెక్కలు 10 రెట్లు ఎక్కువ ఉన్నాయేమో అంటున్నారు తండ్రి దేవా. మాకు తెలియదు ఎంతమంది మరణిస్తున్నారో, మాకు తెలియదు తండ్రి. ఎంతమంది ఇబ్బందులు పాలవుతారో మాకు తెలియదు కానీ తండ్రి దేవా, ఏ ఇబ్బంది, ఏ సమస్య తండ్రి మా దరిదాపుకు రాకుండా వాకు ఈ 2 వైరస్లు దేవ, 2 సార్లు వచ్చిన వైరస్ తండ్రి ఏ మరణం దేవ మాకు అంటుకున్నారు. అనేక వైరస్ వచ్చింది కొంతమందికి లాస్ట్ టైం. ఈసారి పెద్ద లాస్ట్ చాలా మందికి వచ్చింది తండ్రి
ఎంతమందికి వచ్చిన దేవా మరణం యొక్క వాసన పొగ వాసన మాకు అంటుకున్నారు తండ్రి. అందరినీ దేవ తిరిగి కుడుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు తండ్రి. దేవా ఈ అవకాశాలను నమ్మి తండ్రి రేపు రాబోయే తండ్రి పెద్ద పెద్ద సమస్యలు దేవా మేము బలంగా తండ్రి సంఘంగా తండ్రి ఎదిరించి పోరాడి నెగ్గగలిగే విధంగా సాయం చేయండి. నమ్మకంతో ముందుకు సాగే విధంగా సాయం చేయండి దేవా. అందు నమ్మకంతో తండ్రి వాళ్ళ పాల్గొబోతున్న పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరు పూర్తి యోగ్యత తండ్రి వాళ్ళ పాల్గొనే సాయం చేస్తారు తండ్రి. ఈ యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెలు తండ్రి దేవా, రక్త సాదృశ్యంగా తండ్రి దేవా రక్షణ తీసుకున్న పరిశుద్ధాత్మ దేవా ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, అందరం చెబుదామండి. ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, అగ్నితో మమ్మల్ని కాల్చండి, కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం,
అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా ఆటుచున్నవి పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా ఆటుచున్నవి ఫలించే ఆశ నాకుంది ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ఇదిగో దేవా ఈ హృదయం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అందరికి అందింది కదమ్మా, ఎక్కడ అందరికి అందింది కదా, అంత పాదం తీసుకుందాము. అందులో చుట్టూ పాక పడపడ పాక తీసుకుందాం. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యము చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యము చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం పాతాళ వేదనలు తప్పించుకొనలేవు